హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను పెళ్లి చేసుకోవడానికి కారణం వల్లి వదిన అని ప్రేమతో నిజం చెప్పేసిన అమూల్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వేదవతి అయితే ఇక ముగ్గురు కొడుకుల్ని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. పెద్దోడా చిన్నోడా నడిపోడా మీ నాన్నని చెప్పండిరా, తొందరగా రమ్మని కోలుకొని అమ్మ ఏడుస్తుందని చెప్పండి అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. తరువాత ఇక రామరాజుకి గుండెల మీద కరెంటు పెట్టడంతో తను పడుతున్న బాధని చూసి ధీరజ్ తట్టుకోలేకపోతాడు. అక్కడే ఉండి రామరాజు పడుతున్న బాధని చూసి చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ప్రేమ అయితే వస్తుంది. ధీరజ్ పడుతున్న బాధని చూసి ఏడుస్తున్న ధీరజ్ని చూసి, ధీరజ్ ఎందుకురా ఏడుస్తున్నావు? మావయ్యకి ఏం కాదురా, నువ్వు అలా ఉండొద్దు, నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ధీరజ్ అయితే ప్రేమని కౌగిలించుకొని నాన్న అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అమూల్య ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు, నాన్నకి ఏదన్నా జరిగితే నేను తట్టుకోలేను ప్రేమ అని అంటూ ప్రేమని పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అమూల్య కావాలని ఇదంతా చేసుండదు ధీరజ్ అని అంటూ ఉంటుంది ప్రేమ. అవును, నువ్వు చెప్పింది నిజమే ప్రేమ. పెళ్లిలో తను ఎప్పుడూ కూడా బాధపడినట్టే నాకు కనిపించలేదు. ఏదో జరిగింది, ఎవరో ఉండి అమూల్యని ట్రాప్ చేశారు, అమూల్య పెళ్లి చేసుకోవడానికి వెనక ఎవరో ఉన్నారు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. తర్వాత ఇక విశ్వ దగ్గరికి వస్తుంది అమూల్య. ఇక విశ్వ దగ్గరికి అమూల్య వచ్చి ఇక విశ్వాని చితకబోతుంది. నువ్వు నన్ను చంపడానికి ఇంట్లోకి అడుగు పెట్టావు కదా, అసలు నీ మెడలో ఆ తాళి ఎలా వచ్చింది? నేను కట్టలేదు, నువ్వు ఆ మెడలో తాళి వేసుకొని ఇక్కడికి వచ్చావంటే నువ్వు నన్ను చంపేస్తావా అని అడుగుతూ ఉంటాడు. అవునరా, నిన్ను చంపేస్తాను అని చాలా కోపంగా చెప్తూ ఉంటుంది అమూల్య. అసలు నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు ఏడుస్తూనే ఉన్నావు కదా, మళ్ళీ నువ్వు ఆ మెడలో తాళి ఎలా వేసుకున్నావు? అసలు నీ వెనకాల ఎవరైనా ఉన్నారా? చెప్పు అని అడుగుతూ ఉంటే, అవును, నా వెనకాల ఉన్నారు కాబట్టే, సలహా ఇచ్చారు కాబట్టే నేను ఈ మెడలో తాళి వేసుకున్నాను అంటూ ఇక షాక్ ఇస్తుంది అమూల్య అయితే. ఎవరు నీ వెనకాలంది అని అంటూ ఉంటే, నేను ఇప్పుడే చెప్పను, నీకు నేను ఎలాగ నరకం చూపిస్తానంటే అసలు దీన్ని నేనెందుకు ప్రేమలో పడేశాను, ప్రేమ ట్రాప్లో పెట్టి దీన్ని ఎందుకు మోసం చేసి ఇప్పుడు నా నెత్తి మీద పెట్టుకున్నాను అనేలాగా నీకు నరకం చూపిస్తాను. నా కుటుంబాన్ని నాశనం చేసి మా నాన్నని బాధ పెట్టిన మీరెవ్వరూ కూడా సంతోషం లేకుండా చేస్తాను, ఈ అమూల్య అంటే ఏంటో చూపిస్తాను అంటూ అమూల్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా వల్లి అయితే భాగ్యం దగ్గర బాధపడుతూ ఉంటుంది. చూసారా, ఆ రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఈ పనికి ఒప్పుకోలేదు. ఈరోజు మావయ్య గారి పరిస్థితిలో ఉండడానికి కారణం నేనే కదా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక భాగ్యం అయితే, ఒసే పిచ్చిదానా, నువ్వు అలా ఏడుస్తూ మాట్లాడితే అందరికీ నీ మీద అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక భాగ్యం అన్న మాటలకి, ఇదంతా నువ్వే చేశావు, ఆ రోజు నిజం చెప్పి నా పెళ్లి చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అది నా కుటుంబం అమ్మ, మావయ్య గారు ఎప్పుడూ కూడా నన్ను కూతురులాగే చూశారు తప్ప కోడల్లాగా చూడలేదు. అత్తయ్య ఎప్పుడూ కూడా నన్ను కూతురులాగే చూసుకొని ఎంతో సంతోషంగా ఆనందంగా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడేది. కానీ ఇప్పుడు నా కుటుంబానికి నేను ఇంత బాధని తీసుకువచ్చాను. ఈ విషయం నా భర్తకి తెలిస్తే నన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఇక నర్మద అయితే అక్కడికి వస్తుంది. నర్మద ఇక వల్లి వంక అనుమానంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే వల్లి చెయ్యి పట్టుకొని, అసలు అమూల్య విశ్వ ప్రేమలో పడ్డానికి ఎవరక్క కారణం అని అడుగుతూ ఉంటుంది. నర్మద అయితే వల్లిని, ఇది ఇంకా బాగుంది, నన్ను అడుగుతావేంటి అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక నర్మద అయితే, చూడక్క, నీ ప్రవర్తన, నీ తీరు, నీ భయం, నీ వణుకు చూస్తుంటే అమూల్య లవ్లో పడ్డానికి, ఆ విశ్వాకి దగ్గర అవ్వడానికి, ఈరోజు అమూల్య మెడలో తాళి పడ్డానికి కూడా కారణం నువ్వే అని అనిపిస్తుంది అని అంటూ ఉంటే, ఏంటమ్మాయి, ఏంటి నువ్వు చెప్పేది? అసలు ఏమనుకుంటున్నావు నా కూతురు గురించి? అయినా ఏదో అబద్ధాలు చెప్పి ఇంటి కోడలైంది, కానీ మేము మోసం చేసి ఇంటి కోడల్ని చేశాం, కానీ అమూల్యమైన ప్రేమకి మా అమ్మాయికి అసలు సంబంధం ఏంటి?
చూస్తూ చూస్తూ శత్రువుల అబ్బాయితో ప్రేమలో పడేలా చేస్తుందా అలా ఆడబొడుచుని? అసలు కాస్తేనే బుద్ధుందని అడగడానికి మేమంతా దిగజారిపోయామనుకున్నావా అని భాగ్యం అయితే ఇక నర్మదతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద అయితే, ఎందుకు పిన్ని గారు అంత సీరియస్ అవుతున్నారు? చూస్తూ ఉండండి, నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పుడు గెలిచినట్టే ఉంటుంది, దాచుకున్నట్టే ఉంటుంది, కానీ తర్వాత మాత్రం గెలుపు ఓటమిగా మారుతుంది. దాచుకున్నవన్నీ రహస్యాలన్నీ కూడా బయటపడతాయి, ఖచ్చితంగా బయటపడతాయి. అప్పుడు ఎవరు తప్పు చేశారో వాళ్ళకి శిక్ష అనేది మామూలుగా ఉండదు అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది నర్మద అయితే. ఇక నర్మద మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. చూసావా ఆ నర్మద ఎలా మాట్లాడుతుందో? నర్మదకి ఆల్రెడీ నా మీద అనుమానం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు గనక నర్మద చెప్పింది చేస్తుంది ఖచ్చితంగా. నేనే దీనికి కారణమని తెలిస్తే నన్ను అస్సలు కూడా వీళ్ళు బ్రతకనివ్వరు. నా కాపురమే కాదు, నేనే పైకి పోతాను అని అంటూ ఉంటుంది. వల్లి అయితే, చూడు, నువ్వు ధైర్యంగా సమాధానం చెప్పాలి, కానీ ఇలా కృంగిపోకూడదు. అమూల్యని మీ ఇంటికి పంపించరు, ఆ అమూల్య కూడా రాదు. అసలు వీళ్ళతో మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు. అమూల్య నిజం చెప్పదు, కాబట్టి నువ్వు కంగారు పడకు. తన దగ్గర ఫోన్ కూడా ఉండదు. వీళ్ళకి ఫోన్ చేసి నిజం చెప్పడానికి ధైర్యం కూడా సరిపోదు అని అనడంతో ఇక ఊపిరైతే పీల్చుకుంటుంది వల్లి. ముందు మీ ఆయన దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చు అని చెప్తూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక వల్లి అయితే చందు దగ్గరికి వెళ్తుంది. చందు దగ్గరికి వెళ్ళి, బాధపడకువా అని అంటూ ఉంటే, బాధపడకుండా ఏం చేయమంటావు? ఆ రోజే నీకు చెప్పాను, నేను ఈ విషయం మా నాన్నకి చెప్పేస్తాను అని. మా నాన్నకి చెప్తున్నప్పుడు, నేను వెళ్తున్నప్పుడు నన్ను అప్పుడే 4-5 సార్లు ఆపేశావు. కానీ ఆ రోజే నిజం చెప్పుంటే మా నాన్న ఈ పాటికి అమూల్య మనసు మార్చేసేవాడు. అమూల్య మనసు మారిపోయింది, కానీ అమూల్య వెనకాల ఎవరో ఉండి ఇదంతా చేయించారని నాకు అనుమానం వస్తుంది అని అంటూ ఉంటాడు ఇక చందు అయితే. ఇక చందు అన్న మాటలకి ఒక్కసారి వల్లి అయితే షాక్ అయిపోతూ, ఎవరు చేస్తారు బా, అదంతా నీ అనుమానమే అని అంటూ ఉంటుంది వల్లి. అనుమానం కాదు, నిజం. ఇదంతా కూడా అమూల్యతో మాట్లాడితేనే కానీ తెలీదు అని చెప్తూ ఉంటాడు. లేకపోతే సంగీతలోనూ అన్నిట్లో కూడా ఎంతో యాక్టివ్గా పాల్గొన్న అమూల్య ఆఖరి నిమిషంలో ఇలా మా నాన్న పరువు తీయదు. ఏదో జరిగింది, సంథింగ్ ఏదో జరిగి మా చెల్లిని వాడు ఇలాగా అగౌరవపరిచి తన మెడలో తాళి కట్టాడు అని అంటూ ఉంటాడు చందు అయితే. దాని వెనకాల ఎవరొకరుండి అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు ఉండాలి, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వల్లి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. తర్వాత ఇక ధీరజ్ అయితే ప్రేమతో, ప్రేమ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. అమూల్య వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలంటే ఇప్పుడే మనకి తెలిసిపోతుంది, అమూల్యే చెప్తుంది అని అంటూ ఉంటాడు ధీరజ్. అమూల్యతోనా? అమూల్య ఎలా చెప్తుంది? తనతో నేను ఎలా మాట్లాడను? తన దగ్గర ఫోన్ లేదు కదా అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ధీరజ్ అయితే ప్రేమతో, ఆ ఇంట్లో వాళ్ళల్లో మీ అమ్మగారు ఒక్కళ్ళే మనకి సపోర్ట్ చేసి మంచిగా మాట్లాడేవాళ్ళు, కాబట్టి మీ అమ్మగారికి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ఇక ప్రేమ అయితే సరే ధీరజ్ అని ధీరజ్ ఎదురుగుండానే ఇక వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తుంది. ప్రేమ ఫోన్ చేస్తుంది ఏంటి అని ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది ప్రేమ వాళ్ళమ్మ. ఇక లిఫ్ట్ చేసి అంటూ ఉంటుంది, అమ్మ ప్రేమ అని అంటూ ఉంటే, అమ్మ నేను అమూల్యతో మాట్లాడాలమ్మా, ఎవరికి తెలియకుండా అమూల్యకి ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటుంది ప్రేమ. సరే ప్రేమ అని అమూల్యకైతే ఫోన్ ఇస్తుంది ఎవరూ లేనప్పుడు. అప్పుడే అమూల్య అయితే, వదిన, నాన్నకి ఎలా ఉంది వదిన? నా వల్లే కదా కుటుంబం మొత్తం ఇంత బాధపడుతున్నారు అని అంటూ ఏడుస్తుంది అమూల్య. ఏడవడం కాదు అమూల్య, అసలు పెళ్లి పీటల దాకా వచ్చే వరకు ఎందుకు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టు సంతోషంగా ఉన్నావు? మెహందీలో, సంగీత్లో, హల్దీ ఫంక్షన్లో అంత యాక్టివ్గా ఉన్నావు కదా, మరి ఎందుకు అన్నీ తెలిసి కూడా నీ కుటుంబం మీద అంత ప్రేమ ఉండి కూడా నువ్వే మీ నాన్నగారికి ఎంత ఇష్టమో తెలిసి ఎందుకు ఇంత పని చేశావు? ఎందుకు ఆఖరి నిమిషంలో వెళ్ళిపోయావు చెప్పు అని అడుగుతూ ఉంటే, నేను వెళ్ళలేదు వదినా, విశ్వాని నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు అని నిజాన్ని బయట పెడుతుంది. ఏంటి, విశ్వ నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడా అని అంటూ ఉంటుంది ప్రేమ. అవును దినా,
ఆ రోజు నన్ను కరెంటు పోయినప్పుడు తీసుకువెళ్ళాడు అని అనగానే అసలు నిన్ను బయటికి ఎవరు తీసుకువెళ్ళారు అని అంటూ ఉంటుంది ప్రేమ. అది అది అని తడబడుతూ ఉంటే నువ్వు తడబడకుండా నిజాన్ని ధైర్యంగా చెప్పు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక వల్లి వదినే నన్ను బయటికి తీసుకువచ్చింది, తనే ఫీజు తీసేసింది అని నిజాన్ని బయట పెడుతుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? వల్లి అక్క అని అనగానే అవునొదిన, వల్లి అక్కే వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి చంపేస్తానని వల్లి అక్కని వల్లి వదిన్ని బెదిరించాడు. దాంతో వల్లి వదిన నన్ను తీసుకొని వెళ్ళింది బయటికి. అప్పటి వరకు కూడా నేను అసలు విశ్వాన్ని మర్చిపోయాను. విశ్వాన్ని ప్రేమించడానికి కూడా కారణం వల్లి వదినే అని జరిగిందంతా కూడా చెప్తుంది. అది విని ధీరజ్ ప్రేమ షాక్ అయిపోతూ ఉంటారు. మరి నీ మెడలో తాళి అని అంటూ ఉంటుంది ప్రేమ. నా మెడలో తాళి విశ్వ కట్టలేదు, నేనే వేసుకున్నాను, అది కూడా వల్లి వదినే చెప్పింది అని అనడంతో ఇంకా షాక్ అయిపోతూ ఉంటారు. వదిన మొదటి నుంచి వల్లి వదినే మీ అన్నయ్య గురించి గొప్పగా చెప్పి దగ్గరయ్యేలా చేసింది. తరువాత మా నాన్న ప్రేమని చూసి మా నాన్న నమ్మకాన్ని పోగొట్టకూడదని నేను పెళ్ళికి ఒప్పుకున్నాను. నేను పెళ్లి చేసుకోనని చెప్పానని నన్ను కిడ్నాప్ చేసి గదిలో బంధించాడు. నన్ను ఏం చేయకుండానే నా మెడలో తాళి కట్టకుండానే ఇదిగో ఈ తాళి నీ మెడలో కట్టకుండానే నీ జీవితాన్ని నాశనం చేస్తాను, మీ నాన్న పరువు తీసేస్తాను అని ఆ రోజు నా మీదకి తాళిని విసిరి కొట్టి తను బయటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఉదయం అంతా కూడా అలా ఒంటరిగా ఏడుస్తూ కూర్చొని ఉన్నాను. తర్వాత ఇంతలో మళ్ళీ వచ్చాడు. నేను ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళబోతున్నాను, అక్కడ సిచ్యువేషన్ ఏంటో మొత్తం కూడా మా అత్త చెప్పింది అని నా దగ్గరికి వచ్చి చెప్పాడు. తర్వాత ఆ క్రమంలో ఫోను బెడ్ మీదే వదిలేశాడు. వదిలేయడంతో అప్పుడు నేను ఎవరికి ఫోన్ చెయ్యాలో తెలియక వల్లి వదినికి ఫోన్ చేశాను. అప్పుడే ఇక వల్లి వదిన మీ నాన్న పరువు నిలబెట్టాలంటే నువ్వు ఈ మెడలో నువ్వు తాళి వేసుకో అని నాకు సలహా ఇచ్చింది. అందుకని నేను వల్లి వదిని ఇచ్చిన సలహా ప్రకారం మెడలో తాళి వేసుకున్నాను. అలా మెడలో తాళి కట్టాడు అని చెప్పడంతోనే అందరూ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే రాత్రంతా నేను వాటితో గడిపి వచ్చానని నీచంగా మాట్లాడాడు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. ఇక ధీరజ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వల్లి వదిన ఇంత పని చేస్తుందని అనుకోలేదు ప్రేమ అని అంటూ ఉంటే మీ వల్లి వదిన చేసింది ఈ మోసం కాదు ధీరజ్, తను మోసాల మీద మోసాలు చేస్తూనే ఉంది. వాళ్ళే ఒక మోసం, వాళ్ళు కోటీశ్వర్లు కాదు, మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడమే మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అని నిజాన్ని బయట పెడితే అప్పుడే ఇక అది విని ఒక్కసారే ధీరజ్ షాక్ అయిపోతూ ఇక కోపంగా వెళ్తాడు. అసలు మా కుటుంబం నీకేం అన్యాయం చేసింది, ఎందుకింత మోసం చేశావు నువ్వు అని వల్లిని నిలదీస్తాడు. అప్పుడే చందు అయితే ఏంట్రా ఇదంతా, మీ వదిన్ని నిలదీస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే అన్నయ్య వీళ్ళ కుటుంబం మనల్ని మోసం చేసింది, వీళ్ళు కోటీశ్వర్లు కాదు, నిజంగానే వీళ్ళ బతుకులు టిఫిన్ బండి బతుకులే, కానీ కోటీశ్వర్లోనే అబద్ధం చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవడమే కాకుండా చివరికి అమూల్య విశ్వాగాడితో లేచిపోవడానికి కూడా కారణం వీళ్ళే. విశ్వాగాడితో చేతులు కలిపి అమూల్యని వల్లి వదినే దగ్గర చేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే చందు షాక్ అయిపోతూ ఉంటాడు. ఏ ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఎలా ఎందుకు చేస్తాను అని అనగానే అప్పుడే ప్రేమ వల్లి చెంప పగలగొడుతుంది. ఇక చాలు నీ నాటకాలు ఆపు, నాకు అమూల్య ఫోన్లో మొత్తం నిజాలన్నీ చెప్పింది అని అనడంతో కుటుంబం మొత్తం వల్లి చేసిన మోసాన్ని తలుచుకొని ఇక తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? వల్లి బండారం బయటపడాలని అనుకునేవాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.